ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికి వందనాలు. సత్యవాక్య ఛానల్ ద్వారా మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనం చూసినప్పటికీ మరి గతించిన రోజుల్లో మరి రెండు వీడియోలు ఎత్తున్నా, ఇది మూడో వీడియో ఎత్తబోతున్నా. మరి ఈరోజు మరి ప్రభు బల గురించి మాట్లాడడానికి నేను ప్రయాసపడుతున్నా. ప్రభు బల అనేది మనము నిత్య జీవానికి మార్గము, నిత్య జీవానికి అది మార్గం కనుక మరి యేసు ప్రభు వారు ప్రభు బల గురించి ఏమి మాట్లాడుతున్నాడని, ఏమి చెబుతున్నాడని మనం ఆలకిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నా. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొంటిని. ఏడేమంటున్నట్టే ఇక్కడ మాట్లాడేటప్పుడు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొంటిని, ఆయన ప్రేమ యందు నిలుచున్నాను, ఆయన ప్రేమ యందు నేను నిలుచున్నాను, ఆ ప్రకారమే మీరు నా ఆజ్ఞలు గైకొనండి. ఇక్కడ ఏమంటానంటే నేను తండ్రి ఆజ్ఞలు నేను గైకొన్నాను, ఆయన ప్రకారం నేను నిలుచున్నాను, మీరు నా ప్రేమ యందు మీరు నిలుచున్న నా ఆజ్ఞలు మీరు గైకొనండి, ఆ ప్రకారమే మీరు నా ఆజ్ఞ గైకొని నా యందు నిలుచుంది అంటాడు. అప్పుడు ఏంటంటే మనం ఈ లోకానికి యేసు ప్రభు వారు ఆయన మరి తండ్రి పంపించిన మాటలు ఆయన నెరవేరబట్టిదా ఈరోజు ఆయన తండ్రి కుడిపాసన ఉన్నాడు. అనగానే యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు, మీరు నా మాటలు కూడా వింటే, నా మాటలు మీరు కానీ వింటే నిత్య జీవానికి మార్గం, అంత్య దినములో నేను లేపుతాను అంటున్నాయి. మనం ఆయన మాటలు లోపడడానికి మనం ప్రయాసపడదాం. ఆయన ఏమంటాడంటే ఆజ్ఞ అంటే ఏంటిది? ఆ ప్రకారమే యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం మన చదువుతున్న చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఇది చూడు అంత క్లియర్గా చెబుతుంది యేసు ప్రభు వారు, క్లియర్గా చెబుతుంది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఎప్పుడు ఆయన ఆజ్ఞను మనం గైకొంటామో మనకు నిత్య జీవము మనకుంది. నన్ను ప్రేమించి ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని ఏడుకుందును. అంటే ఇప్పుడు ఆయన ఆజ్ఞలు మనం గైకున్నప్పుడు ఆయన మన కొరకు ఏం చేస్తానంటే తండ్రి దగ్గర, అయ్యా నా మాటలు వింటుండ్రు, నన్ను గౌరవిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు నన్ను, కాబట్టి వీళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళకి సహాయం చేయి ఆయన అడుగుతున్నాడు. ఆయన ఆజ్ఞలను మనం వెళ్ళలేదనుకో, యేసు ప్రభు వారు చెప్పిన ఆజ్ఞలను మనం వెళ్ళలేదనుకో, తండ్రి దగ్గర ఆయన అడిగి ఇప్పించేది ఆయనకి అవకాశం లేదు. ఆయన ఏమంటాడంటే నా ఆజ్ఞలు గైకొంటే తండ్రి దగ్గర నేను ఏడుకుంటా, మీకోసం ఏం కావాలన్నా సిద్ధపడుస్తాను అంటాడు. ఆ ఆజ్ఞలు అంటే ఏంటి అన్నప్పుడు మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆ ఆజ్ఞలు అంటే ఏంటి? పిమ్మట ఆయన ఒక రొట్టె ఎత్తు పట్టుకొని కృతజ్ఞతలు స్తుతులు చెల్లించును, దాన్ని ఇరిసి వారికి ఇచ్చును. ఇది మీ కొరకైనా ఈబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దీన్ని చెప్పిను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకైన చిందించబడిన నా రక్తము అంటాడు. చిందించబడిన నా రక్తము, ఇది నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన అంటాడు. క్రొత్త నిబంధన ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ సిలువలో మరణించే ముందుగా ఆ నిబంధన అని ఆయన ఆజ్ఞ చట్టం మనకి ఇస్తాను. 12 మంది శిష్యులకి ఇస్తున్నాడు. నేను చనిపోతున్నాగా, నేను మరణించబోతున్నాను అని వాళ్ళు 12 మంది శిష్యులకి ఆయన ఇస్తున్నాడు. 12 మంది శిష్యులకి ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ చట్టాన్ని మీరు అమలు చేయమని. ఈ చట్టము ఆయన శరీరము, ఆయన రక్తము. మనం ఆయన కూడినప్పుడల్లా మీరు కూడినప్పుడన్నా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా శరీరము నా రక్తం తాగినవాడే నిత్య జీవము అంటాడు ఆయన. నా శరీరం తిని నా రక్తం తాగినవాడే నిత్య జీవము గలవాడు అంటాడు ఆయన. అన్నప్పుడు ఈయన అక్కడ చట్టాన్ని మారుస్తుంది. ధర్మశాస్త్రాన్ని చట్టం ప్రకారం మనం చూస్తే
మోసే ధర్మశాస్త్ర ప్రకారం మరి సంఖ్యాకాను లేవికాను ఈ దిశేపు కాండక ఇన్ని కాండాల పక్కన మనం చూస్తే వాళ్ళు బలులు అర్పిస్తారు. వాళ్ళు ప్రతి ఒక్క పాపానికి బలులు అర్పిస్తారు. పాపం చేసినా బలులు అర్పిస్తారు, సంతోషానికి బలులు అర్పిస్తారు, ఒక పండగలైనా బలులు అర్పిస్తారు. ఒక రీజన్ ఉంది, చట్టం ఉంది. దేవుడు మోసే ద్వారా ఇలాంటి చట్టాన్ని ఇన్ని మేకలు బలి ఇవ్వాలి, ఇన్ని గొర్రెలు బలి ఇవ్వాలి, ఇన్ని పొట్టెల్ని బలి ఇవ్వాలి, ఇన్ని కోడెలను బలి ఇవ్వాలని ఒక చట్టం ప్రకారంగా చూసినప్పుడు పాత నిబంధన ప్రకారము వాళ్ళు ఇచ్చేదా అవ్వాలా. ఉదయం అంటే ఉదయమే ఇవ్వాలా, సాయంత్రం అంటే సాయంత్రమే ఇవ్వాలా. ఆయన ఏమి అడుగుతాడో ఇంకా మేకపిల్లని అడుగుతాడో మేకపిల్లనే ఇవ్వాలి, గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్లనే ఇవ్వాలి, కోడితోడు అంటే కోడితోడనే ఇవ్వాలి. అట్లాంటి మోసే ద్వారా పాత నిబంధన ప్రకారం మనం చూసినప్పటికీ బలులు ఇస్తాడు. అయితే ఆ బలులు ఆరాధన దేవునికి నచ్చడు. ఆ బలులు ఆరాధన దేవుని నచ్చక ఆయన ఈ లోకానికి ఆయన కుమారుని పంపించాడు. ఈ బలులన్నీ కూడా ఒకేసారి ఆయన కుమారు ద్వారా మరణించిపోతాడు. ఆయన మరణించేదానికి ఆయన ఏమంటున్నాడు? లోకోత్సవార్త 19వ అధ్యాయము 10వ వచనం చూడండి. నశించిన దాన్ని ఎదుగుట రక్షించడికే మనుషు కుమారుడు వచ్చును అతను చెప్పిను. చూడండి, ఎందుకంటే మనుషు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు లోకమునకు వచ్చాను అంటున్నాడు. దేనికోసం వచ్చాడు? ఈ మనుషుడు పాపాలలో పడిపోయిన దానివల్ల ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగానే చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. చూసారా? ఈ లోక పాపములు మోసుకొని పోతున్నాయి. ఆయన మీకు పాపాన్ని తీసేస్తాను అని ఈ లోకానికి ఆయన వచ్చిండు. మన పాపము తీసేయటానికే ఈ లోకానికి ఆయన దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపిండు. దేవుని గొర్రెపిల్ల అంట. దేవుని గొర్రెపిల్ల. పాత నిబంధన మనం చూసినప్పుడు గొర్రెల యొక్కయో మేకల యొక్కయో రక్తం ఇస్తాడు, బలి ఇస్తాడు దేవునికి. ఇప్పుడు ఆ బలులు ఇవ్వటానికి అవసరం లేదు. ఇప్పుడు నేను అన్ని పాపాల కొరకు నేను బలి ఒకేసారి బలిగా. ఆ తెర అనేది పాత నిబంధన ఉన్నాక తెర చినిగిపోయింది. ఆ తెర చింపేసింది. ఇక ధారాళంగా ఆ సన్నిధానికి లోపల అందరూ రావచ్చు. ఇంతకుముందు పాత నిబంధన లెక్క మనం చూసినప్పటికీ దేవాలయం లోపల పోయినప్పుడు బయట ఉండాలి, యాజకులు లోపల ఉంటాడు, ప్రజలు బయట ఉంటారు అని అలాంటిది ఏం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ తెర అనేది చినిగిపోయింది. ఆ తెర చినిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రజలంతా పోయి ఆ యొక్క దేవాలయంలో ఆయన సంఘములో కూకునేదానికి ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చాడు. అప్పుడు అధికారం లేదు, యాజకుడికి మాత్రమే అధికారం. పాత నిబంధన లెక్కలు చూస్తే ఇప్పుడు అధికారం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన సంఘంలో ఉండేదానికి ఆ తెర చింపేశాను అంటాడు. కాబట్టి మనం చూసినప్పటికీ యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చదువుకుందాం. మళ్ళీ యోహాను సువార్త 6వ అధ్యాయము ఇక్కడ ఆయన శరీరం గురించి మాట్లాడుతుంది. చూడండి. కావున యేసు ఇట్లా మీరు మనుషు కుమారుడు శరీరం తిని అంటున్నాడు. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నట్టే, కావున యేసు ఇట్లా మీరు మనుషు కుమారుడు శరీరం తిని ఆయన రక్తం తాగితే కానీ, ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు. తాగితే కానీ మీరు జీవము గల కాదు అంటే మనం ఆయన రక్తము తాగితే కానీ అంటుడు. అలాగనే నా శరీరము తిని నా రక్తం తాగిన వాడే నిత్య జీవము ఇస్తానంటాడు. నా శరీరం తిని నా రక్తం తాగిన వాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినములో నేను వారిని రేపుతాను. అంత్య దినములో నేను వచ్చినప్పుడు అతను నేను లేపుతాను. నా శరీరం తిని నా రక్తం తాగినవాడు అంత్య దినంలో నేను లేపుతాను అంటాడు.
నువ్వు లేపబడాలంటే ఆయన ఆజ్ఞలు పాల్పొంది పొందాలి. నువ్వు ఆజ్ఞలు పాల్పొంది పొందితేనే నీకు నిత్య జీవం. ఆయన ఆజ్ఞలు పాల్పొంది పొందలేదనుకో నీకు నిత్య జీవము దొరికేది కష్టం. నువ్వు అనుకోవచ్చు, నేను మరి చర్చికి పోతున్నా, పాటలు వింటున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం పెట్టున్నా అని కానుకలు వేస్తున్నా అంటున్నాను. కానీ ఇదొక చట్టం, అదొక చట్టం. వాక్యం వినేది ఒక చట్టం, సర్వలోకన సర్వసృష్టిగా బోధించని ఒక చట్టం, కానుకలు ఒక చట్టం, పాటలు పాడేది ఆయన మహింపడుతున్నాం. పాటల ద్వారా దేవుణ్ణి మహింపడుతున్నాం, క్రీస్తుని మహింపడుతున్నాం. ప్రార్థన ద్వారా అయ్యా నాకు ఇది చేయ్యా, నాకు ఈ పని చెయ్య, అయ్యా నాకు సహాయం చెయ్యి అని అడిగేది అన్నమాట. ప్రార్థన అనేది మన కష్టాల గురించి అడిగేది. కానుకలు అనేది ఆయన కానుకలు మనం వేస్తాం. ఆ కానుకలు ఎందుకు వేస్తున్నామంటే దేవుడు ఒక సంఘం కట్టేదానికో, బీదలకు సహాయం చేసేదానికో ఆయన కానుకలు మనం సమర్పిస్తాం. కానుకలు కాబట్టి ఇది అనేది ఏంటంటే ఇది ఒక చట్టం. ఆయన శరీరము, ఆయన రక్తం అనేది ఒక చట్టం, ఒక నిబంధన. ఇది ఈ నిబంధన ఈ ఆజ్ఞ వచ్చి ఎవరు నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో, నెలకు 2 మాటలో ఇది చట్టం కాదు. ఇది చట్టం కాదు. చట్టం అనేది అందరికీ ఒకే చట్టం. ఊరి ఇష్టానికి వాళ్ళు పంచుకునేదే కాదు, ఇది పంచుకునేది కాదు. ఆ రోజులు యేసు ప్రభు వారు సిలువేసినప్పుడు ఆయన అంగిని ఎలా చీల్చుకున్నారో అలా చీల్చుకోకూడదు. వాళ్ళకి తెలవక ఆ రోజులు చీల్చారు. ఆయన అంగిని వాళ్ళ ఇష్టానికి చీల్చుకున్నారు అన్న. ఇది అలా చించేదాన్ని కాదు, ఇది చట్టం. ఇది చట్టం. ఇది అందరము క్రైస్తవులు అనగా ప్రతి ఒక్కళ్ళు ఆదివారం అంటే ఆదివారమేనే ప్రభు బలి ఇరవాలి. ప్రభు వల్ల ఆయన ఆజ్ఞలు, ఆయన శరీరమును, ఆయన రక్తం తాగిన వాడే నిత్య జీవం అంటుండే. నువ్వు ఆదివారం నాకు తీసుకెళ్ళదనుకో నీకు ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు అని గ్రంథం చెబుతుంది. నేను చెప్పటంలే. ఆదివారం ఇప్పుడు ఆదివారం ఇరవాలనా అని మీరు అనవచ్చు. మీరు ఆదివారమా అని అంటే ఇక్కడ చూసినప్పుడుకుని అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ఆదివారం మేము రొట్టె విడిచిట అన్నాడు. క్లియర్గా చెబుతున్నాడు. ఆదివారం అని ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి మన ఆదివారం మనం చేయాలి. పౌలు గారు అక్కడ మరునాడు ఎలుసుండగా ఆయన ఆదివారము మేము కూడినప్పుడు రొట్టె విడిచిటము అంటాడు. ఆ రొట్టె ఇచ్చాడు, ఆదివారం రొట్టె ఇచ్చాడు. కాబట్టి నువ్వు మన ఊరి ఇష్టానికి వాళ్ళు ఈడ డివైడ్ చేసుకునే దానికి అధికారం లేదు. నువ్వు ఆయనకి లోపడాలంటే నువ్వు ప్రతి ఆదివారం రొట్టె ఇరిస్తేనే నీ నిత్య జీవనం, లేకపోతే నిత్య జీవం అనేది నీకు దొరకదు. నేను చర్చికి పోతున్నా, నాకు భక్తి ఉంది, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, ఉన్నది, నీ కాదని చెప్పటంలే. అయినా ఆయన శరీరం తింటేనే అంటున్నాడు. మళ్ళీ ఎక్కడ కూడా ఒక మాట అంటున్నాడు. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 16వ వచనం సంవత్సరం చూడండి. ఇక్కడ 1 కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం చూడండి. మనము ఇక్కడ చూడండి బాగా క్లియర్గా, మనము దీవించి ఆశీర్వదించిన పాత్రలోనే తాగుట క్రీస్తు రక్తములో పాలు పుంజుకుంటున్నాం అంటాడు. క్లియర్గా అంటున్నాడు. మీరు ఇక్కడ దీవులు బాగుంటుకుంటారు. చాలామంది ఈరోజు ఆదివారము ప్రభు బలి ఇయటంలే. సంవత్సరానికి ఒకసారి, నెలకు 2 మాటలు, నెలకు ఒక్కసారి వాళ్ళ ఇష్టానికి డివైడ్ చేసుకోలేదు. చట్టాన్ని క్రైస్తవులు అనగా ప్రతి ఆదివారం రొట్టె ఇరిస్తేనే నీకు నిత్య జీవనం అంటాడు. ఇక్కడ ఏమంటానంటే నువ్వు చర్చికి పోతాను, పాటలు వింటాను, వాక్యం వింటాను, కానుకలు వేస్తాను, అన్నీ చేస్తాను. అయితే దీవులను పోగొట్టుకుంటున్నాను. దీవులను అనేది నువ్వు పోగొట్టుకుంటావు. దీవులు ఏమంటారు చూడండి, మనము దీవించి చూడండి, మనము దీవించి ఆశీర్వదించి పాత్రలోనే తాగుట క్రీస్తు రక్తములో పాలు పుంజుకుంటున్నామంటాడు. క్లియర్గా అంటాడు. ఆ దీవులు అనేది నీకు ఏడుండే. ఈ దీవులు అనేది ఆయన శరీరంలో, ఆయన రక్తంలో దీవులు ఉంటాయి. ఆ దీవులను నువ్వు పోగొట్టుకుంటాడు. ఆ ఆశీర్వాదాలను నువ్వు పోగొట్టుకుంటాడు. మనము ఇరిచిన రొట్టెలో తినుట క్రీస్తు శరీరములో పాలు పుంజుకుంటున్నాం. నీ క్రీస్తు ఇరిచిన రొట్టె క్రీస్తులో శరీరములో పాలు పుంజుకుంటున్నాం. మనం ఎంత అవకాశం నీకు దొరికింది. ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావే. ఆ ప్రతి ఆదివారం నువ్వు పోగొట్టుకుంటున్నావు. సంవత్సరానికి 52 ఆదివారాలు, 52 ఆదివారాలు నువ్వు చూసుకున్నప్పుడు ఆయన వచ్చినప్పటికి నువ్వు ఉన్నంత వరకు ఆ చట్టాన్ని ఆచరించాలి.
అప్పుడు నీకు నిత్య జీవం అనేది దొరుకుద్ది. ఆ నిత్య జీవము నీకు దొరకదు. చూడండి, అంటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాము. ఆ రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఏంటంటే అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు పలు విధాలైన మనుషులు బాప్టిజం తీసుకున్నారు. 10 విధాలైన పల జాతుల నుంచి వచ్చి బాప్టిజం తీసుకున్నారు కాబట్టి అని ఆడ ఏమంటే అనేకులైన కూడా ఆయన నామాన బాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆయన పాలు పొందాలి అంటాడు. అనేకులమైన మనము ఒక శరీరంలో ఉన్నాం. మనం ఉన్నాం. ఆ శరీరంలో ఉండాలంటే ప్రతి ఆదివారం బాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆయన శరీరమును అని ఏమంటాడు, నా శరీరం తినే నా రక్తం తాగిన వాడే నిత్య జీవం గలవాడు అంటాడు. ఎవరికి? బాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తికి. ఆయన అంత్యదినంలో నేను లేపుతాను అంటాడు. చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ 1 కొరింథీ 11 అధ్యాయము 23 వచనం కూడా మనం చదువుతాం. చూడండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని. బాగా ఆలోచించాలి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని ప్రభు అయిన యేసు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుపట్టుకొని కృతజ్ఞతలు స్తుతులు చెల్లించును. చూడండి, ఇక్కడ ఈ ఆశీర్వాదాలు అక్కడనే ఆయన దీవించాడు. 12 మంది శిష్యులు అక్కడ కూర్చొని పెట్టి మరణించే ముందుగా ఆయన ఇచ్చిన చూసిన లోకాసు వార్తలు. అప్పుడు 12 మంది శిష్యులు కుక్కకి పెట్టి ఆయన అప్పుడే ఆశీర్వదించి దీవించి ఈ పాత్ర మన చేతికి ఇచ్చాడు. ఈ దీవెన మనకు దొరకాలంటే మనం ఆయన పాత్రల్లో పాలు పొందాలి. కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని ప్రభు అయిన యేసు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుపట్టుకొని కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి దాన్ని ఇరిసి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకునేది అంటాడు. నన్ను జ్ఞాపకం చేసుకో, మీరు కూడినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీకు దీవెనలు ఉండి ఆశీర్వాదాలు ఉండి నిత్యజీవం ఉంది అంటాడు. జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పిను. క్లియర్గా చూడండి, చెయ్యండి అని అంటే అర్థమైంది, చెయ్యండి అని అర్థం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రలోని ఎత్తుపట్టుకొని ఈ పాత్ర నా రక్తమలైన క్రొత్త నిబంధన అంటాడు. ఈ క్రొత్త నిబంధన అంటాడు. మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పిను. ఇది ఒక ఆజ్ఞ, చేయండి అంటే చట్టం. ఇది చేసి రావాలి. ప్రతి ఆదివారం బాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆ రొట్టెలోని పాలు పొందితేనే ఆయన శరీరము ఆయన రక్తము తీసుకుంటేనే నీకు నిత్య జీవనం, లేకపోతే నీకు నిత్య జీవము లేదు. క్లియర్గా ఆయన చెబుతాడు. అలాగే మనం ఆయన ఆజ్ఞలకి పాటించేదానికి మనం ప్రయాసపడతాం. నువ్వు ఆజ్ఞలను పాటించలేదనుకో నీకు నిత్య జీవము లేదు, నువ్వు ప్రయోజనం లేదు. నువ్వు ప్రతి ఆదివారం చర్చి పోయినా కూడా ప్రయోజనం లేదు. ప్రతి ఆదివారం నువ్వు చర్చికి కూడా ప్రయోజనం లేదు. నేను పాటలు పాడుతున్నా, వాక్యం వింటున్నా, నేను మరి ప్రార్థన చేస్తున్నా అనేది దానికి ఒక చట్టం ఉంది. ఒక్కొక్క రీజన్ ఉంది. అయితే ఆదివారమును ఆయన శరీరం ఆయన ఏమంటాడు, నా శరీరం తిని నా రక్తం తాగినవాడే నిత్యజీవం గలవాడు, అంత్యదినంలో నేను లేపుతాను అంటాడు. కాబట్టి యోహాను సువార్త 15 అధ్యాయము 14 వచ్చింది. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని ఏమంటాడు క్లియర్గా చెబుతున్నాడు. ఏడేమందంటే క్లియర్గా చెబుతాను, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన వేడల మీరు నా స్నేహితులు అవుదురు అంటున్నారు. నీ స్నేహితులు అవ్వాలంటే ఆయన ఆజ్ఞలు నువ్వు ఆజ్ఞలు ఇంటేనే. విన్నప్పుడు నీకు నిత్యజీవం ఉన్నది.
చూడండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు అయిదురు అంటున్నారు. క్లియర్గా చెబుతాను. నాకు నువ్వు స్నేహితులు కావాలంటే నా మాటలు వినాలి. నా స్నేహితులు నా ఆజ్ఞ గైకుంటేనే నాకు స్నేహితుడు, నా ఆజ్ఞ గైకున్నట్టు నాకు స్నేహితుడు కాదు. క్లియర్గా చెప్పేస్తున్నాడు. అందుకు అంటాడు, నేను నా తండ్రి మాటలు విన్నాను అంటాడు. నా తండ్రి మాటలు నేను ఉన్నాను ఏడన్నాను తెలుసా? ఆయన కుటుంబాసంలో కూర్చున్నా నేను. మీరు అలాగే కూర్చోవాలంటే నా ఆజ్ఞ గైకున్నాను అంటాడు. అదే మాట చూడు, 10వ వచ్చిన అదే 15లో నేను నా తండ్రి ఆజ్ఞను గైకుంటుని. ఈడ కూడా నా తండ్రి ఆజ్ఞను నేను గైకుంటుని అంటాడు. మీరు కూడా నా ఆజ్ఞలే గైకొనండి. నా ఆజ్ఞలే గైకుంటే నాకు మీరు స్నేహితులు అవుతారు అంటాడు. కాబట్టి మరి ఈ యొక్క ఆజ్ఞలు మనం గైకుంటేనే నిత్య జీవం ఉన్నదని గ్రంథం మనకు ప్రభువారు తెలివిగా మనకు ఇస్తున్న కనుక దయచేసి మీరు ప్రతి ఆదివారం ఆయన ఆజ్ఞలు ఆయన చట్టాన్ని గౌరవించి పొందితే అంత్యదినములో నిన్ను లేకపోతాడు. దీవులను కూడా ఇస్తాడు. ఆశీర్వదించి దీవించిన పాత్రలో తాగుట అంటాడు. ఆశీర్వదించి దీవించి ఆ పాత్రలో తాగుట దీవులు ఆడనే ఉండి నీకు దీవులను అక్కడనే ఉండి ఆ దీవులను పోగొట్టు కాదు. ప్రతి ఆదివారం ఆయన శరీరం ఆయన రక్తం తీసుకొని బాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా దాంట్లో పొందాలి. అప్పుదా నీకు నిత్య జీవము దొరుకుతుంది. లేకపోతే నీ నిత్య జీవము దొరికేదానికి అవకాశం లేదు. కాబట్టి ఇంతవరకు మరి ఈ యొక్క మాటలు మరి మీ అందరికీ సెలవు తీసుకుంటూ నేను వందనాలు చెల్లించుకుంటూ మరి సత్యవాక్య ఛానల్ ద్వారా మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరూ వందనాలు.